మీ యొక్క ప్రేమ, మీ యొక్క కృప మాత్రమే. అయ్యా, మేము ఒట్టివారు, మట్టివారు, మాలో ఏ మంచి లేదు ప్రభువా. అయినను మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, కాపాడుతున్నారు, నడిపిస్తూ ఉన్నారు. అయ్యా, ఈ యొక్క ఉదయ కాలంలో మేము ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలో నీ వాక్య వెలుగులో ప్రభువా మా జీవితాన్ని పరీక్షించుకొని వాక్యానుసారంగా మిమ్మల్ని ఆరాధించే కృప, ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆమె స్పీడ్ తీసుకురాలేదా? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి. ఈరోజు ప్రపంచంలో సర్వభూజనులు అంటే ఈ భూమి మీద నివాసం చేసే జనులు, రక్షింపబడినటువంటి మారు మనసు పొందినటువంటి దేవుని ప్రజలు ఆయనను కీర్తిస్తూ ఉన్నారు, అంటే కీర్తన పాడుతూ ఉన్నారు. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. స్తుతించుడి, ఆయన నామం అంటే ఎవరి నామం ఇది? దేవుని నామం, యెహోవా నామం. ఈ భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధించడానికి మరి మన జీవితాల్లో వేగిరపడి, త్వరపడి సమయానికే రావడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. మరలా చెబుతున్నాడు, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఎందుకు మన జీవితాల్లో ఆయన స్తుతించాలి? ఆయన ఎంత గొప్ప దేవుడో ఈ ఉదయ కాలంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ముందుకు సాగుదాం. చదవండి 3వ వచనం. 4 యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొంద తగినవాడు. ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం, యెహోవా మహత్యము కలిగినటువంటి వాడు. యెహోవా మహత్యము గొప్పది ఎంతో అనే ఒక పాట కూడా ఉంది. ఆయన మహత్యము, మహత్యం అంటే ఏంటి? ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఈ భూమి మీద. ఆయన మానవుడిగా ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో గొప్ప కార్యాలు చేశాడు. ఈ ప్రపంచంలో ఏ మానవుడు చేయలేనిటువంటి పనుల్ని మన ప్రభువు చేశాడు. కుంటివారికి, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గ్రిడ్డి వారికి కన్నులు ఇచ్చాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చాడు, దయ్యాల చేత పట్టి పీడింపబడే వారికి దయ్యముల నుండి విడుదల ఇచ్చేశాడు. అందరూ వదిలేసేసారు, ఈయన మనం బాగు చేయలేము, దయ్యాలు చాలా ఉంటాయి వీళ్ళు అని వాళ్ళు కన్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు అందరూ వదిలేశారు. కానీ యేసయ్య మాత్రం వదలలా. వెళ్ళాడు, సముద్రం ఇద్దరు నుండి అవతలకి వెళ్ళిపోయాడు. ఆ దయ్యం పెట్టినటువంటి వాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు యేసయ్య దగ్గరికి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, మమ్మల్ని బాధ పెట్టవద్దు అంటున్నాడు. అంటే వాళ్ళలో ఏముండి? దెయ్యాలు ఉండి. చూడండి, దెయ్యాల కన్నా కానీ విశ్వాసం ఉంది. దెయ్యాలన్నా ఆయన పాదాల దగ్గరికి వస్తున్నాయి. కానీ ఈనాడు మానవుడు ఆయన పాదాల దగ్గరికి రావట్లా, దేవుని మందిరానికి రావట్లా. ఏమో దేవుని మందిరంలో మరి ఆయన మాటలు విందాం, మారు మనసు పొందుదాం, పరలోకానికి వెళుదామనే ఆశ అనేక మంది జీవితాల్లో అంతరించిపోతూ ఉన్నది. ఆయన మహత్యం కలిగినటువంటి వాడు, మానవుని యొక్క జీవితాన్ని మార్చే దేవుడు మన దేవుడు. అర్థమైందా? జీవితాలను మారుస్తాడు ఆయన, మనసులు మారుస్తాడు. మతాన్ని మార్చేవాడు కాదు,
పేర్లు మార్చేవాడు కాదు మన ప్రభు. ఈనాడు లోకంలో అనేక మంది ఏం చెప్పుకుంటున్నారంటే ఈ మతంలో దిగారు, అనేక మంది మతంలో దిగారు అని చెప్పుకుంటున్నారు. మతంలో దిగేది ఏంటి? యేసు ప్రభు ఒక మత స్థాపకుడు కాదు. క్రైస్తవ్యం అనేది అది ఒక మతం కానే కాదు. యేసు ప్రభు వారు అన్నాడు, నేనే మార్గము అన్నాడు. ఏమన్నాడు ఆయన? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే 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 జీవాహారము నేనే అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. ఇలాంటి దేవుడు ప్రపంచ చరిత్రలో ఎవ్వరు లేరు అనుకుంటున్నారు కొంతమంది. దేవుళ్ళలో యేసు ప్రభు ఒక దేవుడు అనుకుంటున్నారు. చాలామంది ఉన్నారు కదా దేవుళ్ళు ప్రపంచంలో. దేవుళ్ళలో ఒకడు అనుకుంటున్నారు, కానే కాదు. ప్రపంచం మొత్తానికి ఒకే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక ఆయన తప్ప దేవుళ్ళు లేరు. దేవుళ్ళు ఇంతమంది ఉండరు. ఏదో మనం అనుకుంటాం, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు. ఎంతమంది దేవుడిని పెట్టుకుంటున్నారు. మనం పెట్టుకున్నవాడు దేవుడు ఎలా అవుతాడు? మన చేతులతో తయారు చేసుకున్నవాడు దేవుడు ఎందుకు అవుతాడు? మానవుడిని చేసిన వాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనిషి చేసిన వాడు దేవుడు కాదు. ఒక మనిషి ఒక బొమ్మను తయారు చేసి దేవుడు అనడం అవివేకం, అది తెలివి తక్కువతనం. కానీ ఈ భూమిని ఆకాశాన్ని మనలను సృజించినటువంటి దేవుడే నిజమైన దేవుడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన సిలువ వేస్తే 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఏం చేశారు? యేసు ప్రభు వారిని సిలువ వేశారు. ఎందుకు వేశారు సిలువ? ఎందుకు వేశారు? అసూయ చేత. యేసు ప్రభు ఆయన మాట్లాడే మాటలకి అనేక మంది జీవితాలు మారిపోతున్నాయి. దొంగలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు. ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. సముద్రంలో తుఫాన్ రేగితే సముద్రం నెమ్మలించు అనగానే వెంటనే తుఫాన్ ఆగిపోయింది. ఎన్నో అద్భుతాలు చేశాడు యేసయ్య. దేవుడు అంటే అద్భుతాలు చేస్తాడు దేవుడు. మనం చేస్తామా? మన వల్ల ఏమైనా అయిందా? మానవులు మన వల్ల ఏదీ కాదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏమైనా చేయగలుగుతాడు. అందుకని ఆయన దేవుడు, మన మనుషులమే. మన వల్ల ఏమవుతుంది? మనం ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన శక్తి గల దేవుడు, శక్తి లేనివాడు కాదు. మన దేవుడు జీవం లేనటువంటి వాడు కాదు. మన దేవుడు అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అలా చేసిన వాడే నిజమైన దేవుడు కాబట్టి ఆయన చేశాడు. మరి మనం ఏమైనా చేయగలుగుతామా? ఆలోచించండి. ఈ ఉదయకాలంలో మన వల్ల ఏది కాదు. మనం ఏ పాటి వారు? ఆలోచన చేయండి. ఎందుకు పనికి వస్తాం మనం? దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వ శరీరులో గడ్డి వంటి వారు. ఎవరు? మనం ఎవరమే? గడ్డి లాంటి వాడు. గడ్డి ఎండును, పువ్వు రాలును అని యాకోబు పత్రికలో ఉందన్నమాట. సర్వ శరీరులు కూడా, ఈ భూమి మీద నివాసం చేసే ప్రతి మనుషుడు కూడా గడ్డి వంటి వాడు. గడ్డి ఏమవుతుంది? పచ్చగా ఉంటుంది వర్షం వచ్చినప్పుడు, తర్వాత ఏమైపోద్ది? ఎండిపోద్ది. గడ్డి ఎండును, పువ్వు రాలును. అవును, మనం కూడా ఒక దినం ఎండిపోతాము, ఒక దినం రాలిపోతాం. ఈ లోకం మనకు శాశ్వతం కానే కాదు. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 24వ వచనం. 24. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే
ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఒకసారి జనాన్ని తీపి కూర్చున్నట్టు కనబడింది, తీపియాలే. నన్ను అడిగాడు ఒకడు, మీరిద్దరే చెప్పుకుంటున్నారు, జనం ఏనంటున్నారు. తీపే, చెప్పిన వాటిను చూడండి. గడ్డి లాంటి వాళ్ళం మనం. గడ్డికి ఏమైనా విలువ ఉందా చెప్పండి? గడ్డికి విలువ ఉంటుందా? ఉందలే, గడ్డికి విలువ. 100 రూపాయలు అమ్ముతారు గడ్డి. గడ్డి ఏమైపోద్ది? గడ్డి ఎండిపోద్ది. దాని కొండ పువ్వుబడి ఏమైపోద్ది? రాలిపోద్ది. ఈ లోకంలో మనుషులు కూడా అటువంటి వారే. ఒక దినం రాలిపోతారు, ఒక దినం ఎండిపోతారు. ఈరోజు బాగుండొచ్చు, ఈరోజు ఆరోగ్యంగా ఉండవచ్చు, ఈరోజు అందంగా ఉండొచ్చు, ఒక దినం వాడిపోతాం మనం. అలాంటి మనలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యంలో మంచి మాట ఉంది. అయితే గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. రాలిపోయే బ్రతుకులు మన బ్రతుకులు. ఎన్నాళ్ళు ఈ లోకంలో బ్రతుకుతాం మనకు తెలియదు, ఒక జనం రాలిపోతాం. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు వాక్యం ఎంతకాలం నిలిచింది? ఎల్లప్పుడూ. మరి గడ్డి ఎంతసేపు నిలిచింది? ఏమో, బాగా ఎండేసిందంటే, ఇదివరకు నారు పోసినప్పుడు పనమడి గాలి తోలేది, మంచి ఏడు గాలి. ఈ నారంతా ఎండిపోయేది, ఏం ఉండదు అందులో, ఎండిపోయేది. రైతులు చాలా బాధపడేవాళ్ళు. ఇంత కష్టపడి మరి నారు పోసి విత్తనాలు వేస్తే మరి ఏంది ఇట్లా అయిపోయిందని కన్నీరు విడిచేవారు. ఇప్పుడు లేవు, అలాంటి దినాలు లేవు. ఒకప్పుడు దేవుని దయ వల్ల ఇప్పుడు బాగానే పంటలు పండుతుంది. ఇదివరకు 20 బస్తాలు 15 బస్తాలు పండాయి, ఇప్పుడు 30 బస్తాలు 35 బస్తాలు. దేవుడు దీవిస్తున్నాడు మానవుడిని, కానీ ఈ మానవుడే దేవుడిని మర్చిపోయాడు. దేవుడితో మాకెందుకంట? దేవుడిని మేము ఎందుకు నమ్ముకోవాలి? మేము ఎందుకు ప్రార్థనకు రావాలి? ఏ ప్రార్థన రాకపోతే నేను తిన్నది అరగదా అని అనుకుంటున్నారు కొంతమంది. జాగ్రత్త, మనము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. ఎవరి పని? దేవుని యొక్క చేతి పని. మనం ఆయన చేతితో మనం నిర్మాణం చేశాడు. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం చదవండి. కీర్తనలు 103 చదవాలి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఇటు యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. ఎవరు మనల్ని పుట్టించింది? దేవుడే మనల్ని పుట్టించాడు. మనంతలుగా మనం పుట్టలా, దేవుడు పుట్టిస్తే మనం పుట్టాము ఈ భూమి మీద. ఎప్పుడైనా మీ జీవితాల్లో ఆలోచించారా? చెప్పండి, ఎవరు పుట్టించాడు మనల్ని? దేవుడు పుట్టించాడు. 10 మంది పెళ్ళి అయ్యిద్ది, వాళ్ళు ఎన్నాళ్ళు ఉండే పిల్లలు పుట్టరు, ముసలోళ్ళు అయిపోయి చనిపోతారు, కానీ వాళ్ళు అలాగే జీవితాన్ని ముగిస్తారు. అంటే దేవుడి బిడ్డలను ఇస్తే మనకు బిడ్డలు కలుగుతారు, దేవుడి బిడ్డలు లేకపోతే మనకు కలగరు. ఆయనే మనల్ని పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెలం. ఆలోచించండి, దేవుడే మనల్ని పుట్టించాడు ఈ భూమి మీద. మనంతలుగా మనం అనుకుని ఈ భూమి మీదకి రాలేదు. మనం ఆయన ప్రజలం. ఎవరు ప్రజలు? మనమే. ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు. మీరు నా సొత్తైన ప్రజలు అన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. సంఘం ఎవరిది? నాది కాదు, బాలరాజుది కాదు. ఎవరిది? ప్రభువుది సంఘం. ఈ మందిరం ఎవరిది? ప్రభువుది. మనం వచ్చి ఆరాధన చేసుకుంటున్నాం ఈ మందిరంలో. దేవుని మందిరం సమస్త ప్రజలకు ప్రార్థన మందిరము అనబడును అందు వాక్యంలో. అందరికీ మందిరం, కొందరికే కాదు. ఈ ఉదయ కాలంలో ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో, వింటున్న నీకు కూడా ఈ మందిరం రావచ్చు, పోవచ్చు. ఒకవేళ రాలేదా, అది నీ కర్మ. జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ఎవడు? ధన్యుడు. యెహోవాను నమ్ముకునేవాడు దరిద్రుడు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ లోకంలో ఎన్ని కలిగి ఉండా కానీ, ఆస్తిపాస్తులు ఉండా కానీ వాడు దరిద్రుడే అని దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను కాదు.
ఇప్పుడు సమయం లేదు అవన్నీ చూపించడానికి. మరొకసారి ధ్యానించుకుందాం. చూడండి, ఆయన వేపు గొర్రెలము, మనము ఆయన ప్రజలము, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఏం చేయాలి మనం? కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. కృతజ్ఞత, ప్రభువా నిజంగా ఈరోజు నన్ను బ్రతికించావు కాబట్టి నీ మందిరానికి వచ్చానయ్యా అని చెప్పి మనం ఏం చేయాలంటే స్తుతి చెల్లించాలి. కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. ఇంటి దగ్గర ఉండి దేవుని మందిరానికి రాకుండా ఉంటే మనం ఎలా ఆయన్ని ఆరాధించగలుగుతాం చెప్పండి? ఆలోచించండి మీరు. ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలి, ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించాలి. పెళ్ళికి పోతే ఖచ్చితంగా భోజనం చేసి రావాలి. చేయకుండా వస్తావా? ఆలస్యమైనా కానీ కుర్చీకి 4-5 నిలబడతారు వెనకమాల. తినేవాడు కాడ తినబుద్ధి కాదు. అంత తినేదానికి అందరూ ఉంటే దేవుని మందిరానికి ఎందుకు రారంట? అందుకని చెబుతున్నాను. దేవుని మందిరం అంటే దేవుడు ఏంటంత సులకనగా ఉందా మీకు? మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా అక్కడక్కడ కూర్చుని కాలక్షేపాలు చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అయ్యా రండి ప్రార్థన కంటే వస్తాంలే అయ్యా, రాకేం చేస్తాం మేము, ఎందుకు మాయ మాటలు చెబుతూ ఉంటారు. నన్ను ఉద్ధరించడానికి కాదు, నన్ను బాగు చేయడానికి కాదు మీరు వచ్చేది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి, మిమ్మల్ని బాగు చేసుకోవడానికి మీరు రావాలి. నన్ను ఉద్ధరించుకోవడానికి నేను రావాలి. మనందరినీ ఉద్ధరించేవాడు ఎవరు? దేవుడు. అది మాత్రం మర్చిపోవకండి. ఎవరి కోసమో కాదు మందిరానికి వచ్చేది, నా కోసం, నీ కోసం, వ్యక్తిగతంగా ఎవరి కోసం వాళ్ళే రావాలి. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు, మేలు అనుభవిస్తావు. అంతేగాని నేను రావడం వల్ల వాళ్ళకి లాభం అని అనుకోవకండి. అది నీకే లాభం. దేవుని మందిరానికి రాకపోతే నీకు నష్టం. 4వ వచనం చదవండి. యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. అధిక స్తోత్రము. దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, స్తోత్రం చెల్లించాలి. ఏది మానవుడి జీవితంలో అనేక మంది ఈనాడు దేవుని మందిరానికి రావట్లా, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. 10 మంది కలవరి టెంపుల్కి పోతారు, 10 మంది తోటకాడికి వెళ్తారు, 10 మంది నాగపట్నం వెళ్తారు, 10 మంది గుండెలు గుండు చేసుకొస్తారు. అక్కడ కాదు పోవాల్సింది, జీవము గల దేవుని మందిరానికి రావాలి. గుండు కొట్టుకొస్తే పరలోకానికి పోరు. గుండె నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. జాగ్రత్త. నీ పాపం పోవాలంటే, నీ శాపం పోవాలంటే పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని నువ్వు నమ్ముకోవాలి. నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే నీ జీవితంలో నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. ఒక కుష్ఠరోగి బాగుపడ్డాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ప్రభువు దగ్గరికి. వెళ్ళి యాజకుడు కనబరుచుకోమని చెప్పినప్పుడు 10 మంది వారు వెళ్ళేటప్పుడే 10 మంది బాగుపడ్డారు. వాళ్ళ ఒక్కడే వచ్చాడు ప్రభువు దగ్గరికి. ఎంతమంది వచ్చారు? ఒక్కడే. ఎవరతను? వచ్చినాడు ఎవరు? సమరయుడు వచ్చాడు. యూదులు పేరుకు మాత్రం దేవుని ప్రజలు, పేరుకు మాత్రం క్రైస్తవులు. వారి జీవితాల్లో క్రీస్తుండడు. పేరు పెట్టుకుని బతుకుతూ ఉంటారు. నేతి బీరకాయలు. పేరు కాదు పరలోకాన్ని తీసుకుని వెళ్ళేది మన జీవితం. మనలో ఉన్న మార్పు, దేవుడు మనలో మార్పు చూస్తాడు. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన అధిక స్తోత్రములు అందదగిన వాడు. ఆ కుష్ఠరోగం నుండి బాగుపడ్డ తర్వాత ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఆరోగ్యం వచ్చిందయ్యా ప్రభు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తాడు. అప్పుడు ప్రభువు అంటాడు, ఆ తొమ్మండుగురు ఎక్కడా అని ప్రశ్నిస్తాడు. నువ్వు ఒక్కడే వచ్చావు, వచ్చేటప్పుడు 10 మంది వచ్చారు, పోయేటప్పుడు 10 మంది వెళ్ళారు, బాగుపడ్డారు, కానీ ఒక్కడే వచ్చేవేంది? ఆ తొమ్మండుగురు ఎక్కడున్నారు? 10 మందిని దేవుడు మేలు చేస్తాడు. నువ్వు ప్రార్థన రాకపోయినా దేవుడు నీకు మేలు చేస్తూనే ఉంటాడు. ఆయన మేలు చేయటమే చేస్తావు, కానీ ఆయన కీడు చేయటం చేత కాదు. ఒక పాట కూడా ఉంది ఆ మాట. ఆయన మేలు చేసే దేవుడు. ఆయన మన దేవుడు యేసయ్య మేలు చేస్తాడు, ఎవరికైనా మేలు చేస్తాడు.
అని కీడు చేయటం మనకి చేత కాదు. మనకేం చేస్తావు? మేలు చేయకపోతే పోయేది, కీడు చేస్తాం మనం. కీడు చేసేవాళ్ళు ఉన్నారు. ఇదివరకే కొంతమంది కట్టేసిన కొట్టి నొప్పేసి చూస్తారు ఎటో ఒకటి పోవాలని, వాళ్ళకి నష్టం కలగాలని. అది కీడా మేలా? కొంతమంది ఎలుక మంది తీసుకొచ్చి అన్నంలో కలిపి కోళ్ళకి వేస్తారు ఓర్చుకోలేక. ఆ కోళ్ళు ఏం చేస్తాయి? నోరు లేని కోళ్ళు తిని చచ్చిపోతాయి. ఇదంతా కీడా మేలా? కొంతమంది ఏం చేస్తారు? వీడు బాగుండాడు, అలవాట్లేదు, వీడిని ఎట్లా చెడగొట్టాలని చెప్పాడు, తాముడు నేర్పుతారు. అయ్యో ఒకప్పుడు మా అబ్బాయి చాలా మంచివాడు, వాడు స్నేహాలు చేసేట్టు అయిపోయాడని ఏడ్చే తల్లిదండ్రులు, కన్నీరు విడిచే తల్లిదండ్రులు ఎంతోమంది ఉండాలి ఈ భూమి మీద. అంటే మనుషుడు ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఆయన మేలు చేయటమే చేత అవుతాడు, కీడు చేయటం వారికి చేత కాదు. అలాగైతే మన జీవితాల్లో ఎన్నో మేలు చేశాడు మన ప్రభువు మనకి. ఎన్ని మేలు చేశాడు? అవి లెక్కపలేము మన జీవితాల్లో ఎన్ని మేలు చేశాడు. ఆయన చేసిన మేలు ఇన్ని అని చెప్పడానికి వీలు లేదు. అందుకని మన జీవితాల్లో ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. ప్రతి మేలు బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు చదవండి 5వ వచనం. సమస్త దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహాలే. 10 మంది విగ్రహాలను పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. బైబిల్లో ఉన్న మాట మనం చెప్పుకునేది. నేను ఊహించి నేను ఈ మాటలు చెప్పట్లేదు. ఏమని ఉంది బైబిల్లో? జనముల దేవతలు అందరూ వట్టి విగ్రహాలే కదా. ఏముంది అందులో? మనుషులు చేతితో తయారు చేస్తారు, శుద్ధి తీసుకొని ఉరి తీసుకొని తయారు చేస్తారు, బొమ్మలు. అందులో ఏమి లేదు, జీవం లేదు. జీవం ఏమన్నా ఉందా చెప్పండి? ఈ పిల్లోడిని ఒక దెబ్బేస్తే వెంటనే అంటాడు, ఎందుకు నన్ను కొట్టామంటాడు. అంటాడంట. నువ్వు బొమ్మని ఎగిరి కాలుతుందన్నా కానీ నో రిప్లై, జవాబు లేదు. కొట్టి బొమ్మే కదా అది. మనిషికే శరణం కలిగి అడుగుతుంటే అది నిజంగా దేవుడైతే అడగకుండా ఊరుకుంటుందా? కాళాశ్యం గుడిలో 2 కళ్ళు తీసుకుని సారాయి తాగొచ్చాడు ఒక ఆయన, చింతల ఇస్రాయిల్ గారు. ఆయన వాక్యం చెబుతూ చెప్పాడు ఈ మాట. అది నిజంగా దేవదైతే నేను అక్కడే రక్తం పెడి చచ్చిపోవాలి, అది కొట్టి రాయి అని చెప్పాడు. బహిరంగంగా మైకులో చెప్పాడు. తెలుసుకోండి, మన దేవుడు జీవం గల దేవుడు. ఇప్పుడు అర్థమైందా? వట్టి విగ్రహం కాదు. మన దేవుడు ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు. మన దేవుడు మహత్కార్యములు చేసినటువంటి దేవుడు, మహత్యం కలిగినటువంటి దేవుడు. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఈ ఆకాశ విశాలాన్ని ఎవరు సృజించింది? యెహోవా సృజించాడు, ఆయన సృష్టించాడు ఆయన. అందుకని మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి, ఖచ్చితంగా ఆరాధించాలి. ఇందులోనూ మినహాయింపులు లేవు. మన జీవితాల్లో ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి. ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఆగిపోకూడదు. ఆటంకాలు కొంతమంది ఆటంక పెడతారు. ఈ పాఠానికి లేదు కదా, అక్కడ ఫంక్షన్ ఉంది, ఓనీలు ఫంక్షన్ ఉంది, ఏదేదో చెబుతారులే ఫంక్షన్లో. ఇలా ఏం బాగోతే ఏమైనా రా అంటారు. నువ్వు బాగూడదు, నేను దేవుని పెట్టిని ఆరాధన చూసుకుని వస్తానని చెప్పాలి. కొంతమంది పిలవనే పిలిచేరు అని చెప్పి అట్లాగే పోతూ ఉంటారు. కొంతమంది ఎంత పిలిచినా కానీ ముందు ఈ కార్యక్రమం అవ్వాలి, ఆరాధన కార్యక్రమం, తర్వాత వస్తానంటారు. దేవుని బిడ్డలు ఏం చేయాలి? ముందు ఆరాధన చూసుకోవాలి, తర్వాత ఏది ఉన్నా కానీ దానికి వెళ్ళాలి. శినుకులు పడితే కొంతమంది మందిరానికి రారు. అయ్యో శినుకులు పడుతుంది అందుకని రాలేదని చెబుతారు. చుట్టాలు వస్తే కొంతమంది మందిరానికి రారు. చుట్టాలు వచ్చేది అంటారు. ఏమో చుట్టాలను కూడా తీసుకురావచ్చుగా మందిరానికి. వాళ్ళు వస్తారు, ఇంక నువ్వేం అనుకుంటే వాళ్ళేమొస్తారు, వాళ్ళ కోసం నువ్వు మానుకుంటావు. అది క్రమం కాదు. ఖచ్చితంగా వాళ్ళను కూడా కాసేపు దేవుని మందిరానికి తీసుకొస్తే వాళ్ళు కూడా దేవుని మాటలని, వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకొని పరలోకానికి వారసులు అవుతారు. అందుకని మన జీవితాల్లో ఏం చేయాలి?
ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని కనపరచాలి. అందుకోసమే ఇంకా ఆయన మనల్ని బ్రతికించి ఉంచాడు. ఇంకా కొంతకాలం బతకండి అని. చదవండి చివరగా ఒక వచనం, 94వ అధ్యాయము 94:22 వచనం చదవండి. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. మన దేవుడు, నా దేవుడు, ఆయన ఎవరు? ఎత్తైన కోట, నా కొండ అంటాడు, మరొక చోట నా ఆశ్రయం అంటాడు. మనం ఆరాధించే దేవుడు మనకు ఎలా ఉన్నాడు తెలుసా? కోటగా ఉన్నాడు. ఈ కోటలో మనం ఉన్నాం. యెహోవా నామం బలమైన దుర్గమని మరొక చోట ఉంది సామెతల గ్రంథంలో. నీతిమంతుడు అందులోకి వెళ్ళి సురక్షితంగా ఉంటాడని ఉంది. ఈ కోటలో ఉండవా లేదా బయట ఉండవా నువ్వు? మనం ఎక్కడున్నాం? మన కోటలో ఉన్నాం. యెహోవా నాకు ఎత్తైన కోట. ఒకప్పుడు ఈ కోటలో మనం లేము. ఒకప్పుడు దిక్కుమాలిన వారంగా ఈ లోకంలో జీవించాం. నశించిపోయినటువంటి వారం, పాపాన్ని బట్టి సచ్చినటువంటి వారం, దేవునికి దూరస్తులమే. ఈనాడు మనం ఆ కోటలో సురక్షితంగా ఉన్నాం. మనం, నా దేవుడు నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. దేవుడిని ఆశ్రయించినటువంటి వారు ధన్యులు ఈ లోకంలో. ఆయనే మనకేమై ఉన్నాడు? ఆశ్రయం, మనకు తోడుగా ఉన్నాడు. ఆశ్రయం అంటే అర్థం ఏంటి? మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం అనమాట. ఆశ్రయం. ఒకప్పుడు ఈ ఆశ్రయం లేదు మన జీవితాల్లో. ఇంకా ఎవరైతే ప్రభువుని నమ్ముకోకుండా బ్రతుకుతున్నారో వారి జీవితాల్లో ఆశ్రయం లేదు. అనాథులుగా బ్రతుకుతున్నారు లోకంలో అనేకులు. దేవుడు లేనటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు. దేవుని కలిగినటువంటి వారి జీవితాల్లో ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. దేవుడు మనకేమై ఉన్నాడు? ఆశ్రయ దుర్గము. ఆయన ఏమై ఉన్నాడు? నా ఎత్తైన కోట. ఇంకా చాలామంది దేవుని గురించి చెప్పుకుంటే బైబిల్లో చాలా ఉన్నాయి, ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఈ పగలు రాత్రి 24 గంటలు చెప్పినా కానీ ఈ బైబిల్ తరిగేది కాదు. ఎన్ని మాటలు ఉన్నాయో. మన జీవితకాలం అంతా చెప్పుకున్నా కానీ జరిగిపోయేది కాదు. సంపదలకు గని లాంటిది బైబిల్. అందుకని బైబిల్ ఖచ్చితంగా చదవాలి. ఖచ్చితంగా సెల్ ఫోన్లు చూస్తారు, అర్ధరాత్రి దాకా సినిమా సెల్ ఫోన్లు చూస్తారు. బహిరంగ ఆటలు చూస్తారు, వాట్సాప్లు చూస్తారు. జాగ్రత్త, నువ్వేం చూస్తున్నావో దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, అది మర్చిపోవద్దు. బైబిల్ మీద శ్రద్ధ లేదు, బైబిల్ తీసి చదువుకుందామనే భక్తి లేకుండా బ్రతుకుతున్నారు. బైబిల్ చదవాలి, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి, వాక్యానుసారంగా ప్రభువుని ఆరాధించాలి. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.